ఇప్పుడు నా స్టైల్‌లో బగారా రైస్ ఎట్లా చేయాలో చూపిస్తారండి. అలా ఒక ఉల్లిగడ్డ, మిరపకాయలు, కరివేపాకు అట్లనే నిమ్మకాయ కట్ చేసుకొని పెట్టుకోరి. అట్లనే బగారాకు, దాల్చిన చెక్క, అట్లనే బగారా రైస్‌లో ఏసే ఐటెమ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోర్రి. ఈడ చూపించినట్టు ఏది మిస్ చేసుకోకుర్రి. అట్లనే స్టవ్ ఆన్ చేసి దాని పైన బగోన్ పెట్టి బగోన్‌లో నూనె ఎయ్యుర్రి. నూనె మంచిగా ఏసుకోర్రి. ఎందుకంటే మనం చేసేది బగారా రైస్ కాబట్టి మంచిగా ఏసుకొని తర్వాత దాంట్లో మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలన్నీ ఏసి మంచిగా దగ్గరికి గోలించుకోర్రి. మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలిత్తనే ఉండుర్రి వీటిని. తర్వాత మంచి అల్లం పేస్ట్ ఏసి మంచిగా కలుపుర్రి. ఆడికి మంచిగా పట్టాలి. ఇక మిగిలిన బగారా మసాలా అంతా ఏసేయుర్రి. అంతేసి మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడికిచ్చి కొద్దిగా ఉప్పేసేయుర్రి. ఉప్పేసేసిన తర్వాత మనం ఎంత బగారా రైస్ పెట్టుకుంటామో దానికి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు బౌల్ రైస్ పెట్టుకుంటే దానికి రెండింతలు అంటే ఒక కప్పుకు 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఉడకబెట్టాలి. దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాం అనుకోరి అన్నం పొడి పొడిగా మంచిగా అవుతుంది. ఆ నిమ్మకాయ అట్లా పిండిన తర్వాత మంచిగా దాళ్ళని వేసేసి మూత పెట్టుర్రి. మూత పెట్టి మంచిగా ఎసరొచ్చేదాకా అట్లనే ఉంచాలి. ఎసరొచ్చిన తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకుంటాం కదా, ఆ కడిగి పెట్టుకున్న రైస్‌ని దాంట్లో వేస్తే మంచిగా వేడి వేడిగా బగారా రైస్ రెడీ చేసుకోవచ్చు. దగ్గర లాస్ట్ రైస్ అయిన తర్వాత క్లిప్ మిస్ అయిపోయింది. మీరు మాత్రం ఇట్లా ట్రై చేయండి. బగారా మస్తు అంటే మస్తు అవుతుంది.